This is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. కోలీవుడ్ సూపర్ స్టార్ ఎన్నో యాక్షన్ సినిమాలతో అభిమానులను మెప్పించినటువంటి హీరో విశాల్ ఇటు తమిళ్తో పాటు తెలుగు హీరోలకు కూడా చాలా సుపరిచితుడండి హీరో విశాల్. మరి ఉన్నట్టుండి హీరో విశాల్కి ఏమైందనేది ఈ మధ్యకాలంలో అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారండి. విశాల్ అభిమానుల్లో నేను కూడా ఒకడిని. విశాల్ సంబంధించినటువంటి యాక్షన్ సినిమాలండి ఎన్నో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఒక పందెం కోడి కావచ్చు, పొగరు కావచ్చు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ యాంటోనీ, లాఠీ తదితర ఎన్నో యాక్షన్ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా మెప్పించినటువంటి గొప్ప యాక్షన్ హీరో మన విశాల్ గారండి. మరి గత ఏడాది రత్నం అనే సినిమానే తెలుగులో మనకు కనిపించినటువంటి లాస్ట్ సినిమా అండి విశాల్ గారు. మరి అప్పటి నుండి ఒక్కటి కూడా విశాల్ సినిమా మనకు లేదు, ఇటు కోలీవుడ్లో కావచ్చు, ఇటు తెలుగులో కావచ్చు. మరి ఉన్నట్టుండి ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల క్రితము ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్, తనకు సంబంధించిన ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ ఈ సినిమా 12 సంవత్సరాల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుందండి. మరి అదే మదగజరాజు అనే సినిమా, ఇది ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా. మరి ఇది సంక్రాంతికి జనవరి 12కి థియేటర్లో రిలీజ్ కాబోతుందండి. మరి ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ను చూసినటువంటి వాళ్ళు చాలా షాక్ అయ్యారండి అభిమానులు. అసలు ఏమైంది విశాల్కి అని చెప్పేసి, ఎలా అసలు ఆరోగ్యంగా లేకుండా కనబడిన విశాల్ని చూసి మరి విశాల్ ఆరోగ్యం అంతలా ఎందుకు క్షీణించింది, అసలు విశాల్ ఆరోగ్యం క్షీణించడానికి కారణాలు ఏంటనేదే ఈరోజు విశాల్ అభిమానులు అందరూ ఆలోచిస్తూ తెగ బాధపడుతున్నారండి. చాలా అసలు చెప్పాలంటే ఉబ్బినటువంటి మొహము, అసలు కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా వీలు కాకుండా అసలు చేతులు కూడా వణుకుతున్నట్టుగా, అసలు ఇతను మనం చూస్తుంది విశాల్నేనా అన్నంతలా అసలు అంతలా బక్క చిక్కిపోయాడండి. ఫిట్నెస్ బాడీతో కనబడే విశాల్ మరి ఏమైంది, మరి ఎలాంటి అనారోగ్య సమస్యలతో విశాల్ గారు బాధపడుతున్నారు, మరి అది అతి త్వరగా అతను రికవరీ అయ్యి తిరిగి తన యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులందరినీ మెప్పించాలని అభిమానులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అతను ఆరోగ్యాలతో తిరిగి రావాలని, మంచిగా ఉండి మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరు అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. విశాల్ గారు మీరు గెట్ వెల్ సూన్, మంచి ఆరోగ్యంగా మీరు బయటికి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. ఏది ఏమైనా విశాల్ ఫ్యాన్స్ మాత్రం మొన్న ప్రీ ఈవెంట్ మీటింగ్లో చూసి చాలా బాధపడ్డారండి. ఇటు తమిళ్లోనే కాదు, ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా బాధపడ్డారు. ఏది ఏమైనా విశాల్ గారు ఆరోగ్యం బాగుపడాలని మనం కోరుకుందాం. ఎన్నో యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి విశాల్ తిరిగి ఫామ్లోకి వచ్చేసి తన యాక్షన్ సినిమాలతో ఇటు తెలుగు తమిళ ప్రేక్షకులు తిరిగి ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు దినేష్ గంగసాని.